సారీ. సో 2-3 సార్లు ప్రాంక్ చేసింది అనమాట. ఫైనల్గా ఒక్కసారి కరెక్ట్గా నాకు పక్కా గుర్తుంది. సో March 10th అనమాట. సో March 10th March 10th ఇక్కడి నుంచి మేము బయలుదేరాలి. ఆ బిఫోర్ రోజు సో మీట్ అవుదామంటే మీట్ సరే ఎక్కడ మీట్ అవుదాం అంటే దగ్గరలో కెఫేలో మీట్ అవుదాం. సరే మీట్ అయిన తర్వాత నాకు నేను చాలా ఆలోచించాను. ఓకే మనం మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పి. నేను అస్సలు నమ్మలేదు. వద్దులే పర్లేదు వెళ్తాను. నేను 3 సార్లు చెప్పాను. ఇంకా 4 సారి అస్సలు నమ్మకం రాలేదు. నేను చెప్పి లేదు నేను సీరియస్ చెప్తున్నా అంటే ఓకే ఓకే ఫైన్ అర్థం అంటే ఏదో ఒకసారి వస్తాడు 2 సార్లు 3 సార్లు వస్తాడు 4వ సారి ఏదో చేస్తాడంటే ఎవరు వస్తారు చెప్పండి. అదే టాపిక్ మీద మళ్ళీ సో నేను నమ్మలేదు. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ ఏంటంటే 3వసారి ఒక పెద్ద ప్రాంక్ చేశారనమాట. అది ప్రాంకో రియల్ కూడా నాకు అంత క్లారిటీ లేదు కానీ ఒక మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే తనకు మెయిల్ మీద మెయిల్ ఇన్బాక్స్లో ఫుల్ అయిపోయింది. తర్వాత తనకు వచ్చి ఆల్రెడీ ఒక అబ్బాయి సెట్ అయిపోయాను, నేను ఇంకా బెంగళూరు వెళ్తాను ఇక్కడ నుంచి అని చెప్పి ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళి కట్ చేసి ఎక్కడున్నావు అంటే ఇట్లా బెంగళూరు నిన్నైతే ఉన్నావు అంటే లేదు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఓకే అయిపోయింది, నేను మార్నింగ్ పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళిపోయింది బెంగళూరుకి. వెళ్ళిపోయి చెప్తుంది సారీ ప్లీజ్ ఇంకా నువ్వు నా గురించి ఆలోచించకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఆ అమ్మాయి నీకు మంచిగా సెట్ అమ్మాయి, నేను అంత నీకు సెట్ కాను. నిజంగా తను లిటరల్ ఎంత అంటే ఇంకా నాకు హైదరాబాద్ నేను వచ్చిందే ఇండస్ట్రీలో మంచిది అవ్వాలి. నాకు ఇంకోటి ఏమంటే అప్పుడు కృష్ణనగర్ ఒక మంచి ఫీల్డ్లో ఉండే అండ్ మధురానగర్ ఒక ఫీల్డ్లో ఉండే అనమాట. అంటే ఆ సినిమా ప్రపంచం కాకుండా ఆ ఫుల్ ఆరా అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ కీర్తి ఉంటారు అనమాట. కీర్తి ఉన్న ప్లేస్ ఇదే, ఆ ఒక ఆరా అనేది క్రియేట్ అయిన ప్లేస్ అనమాట. ఇట్లా పాస్ అయితే అది ఈ గల్లీలోనే వాళ్ళు కనపడేది అని చెప్పి అంత ఫీల్ ఉన్నది. హైదరాబాద్ అంటే చిరాకు వచ్చిన టైం అనమాట ఆ రోజు నాకు. ఎంత క్లారిటీ చెప్పారంటే ప్లీజ్ నేను చెప్పిన మాటను, నేను నీకు సెట్ గాను, అసలు నీకే అసలు మ్యాచే కాదు, నీ మైండ్ సెట్కి పక్కా సెట్ అయ్యే ఒక అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, నేను అమ్మాయి నీకు నేనే దగ్గర నీకు మ్యారేజ్ చేస్తాను అది ఇది అంటే అరే లైఫ్ మీద చిరాకు వచ్చిన ఫస్ట్ టైం నాకు అనమాట. నేను టు బి ఫ్రాంక్ చెప్తాను అండి, నా లైఫ్లో ఇష్టపడేది 2 ఒకటి మా అమ్మ, 2 సినిమా అనమాట. అలాంటిది నాకు అవి 2 వద్దనిపించింది ఫస్ట్ టైం. నేను చెప్పాను క్లీన్గా లేదు ఇలా ఇలా అంటే వద్దు అంటే ఏం పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, సినిమా అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసు అంటే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో దాన్నే వద్దనుకున్నా అంటే నాకు ఎంత మైండ్ డిస్టర్బ్ అయింటో చెప్పు అంటే ప్లీజ్ చెప్పిన మాటను. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది పెళ్లి చూపులకి. నిజంగా నాకు అప్పుడు మైండ్ ఎందుకు నాకు ఇప్పుడు కూడా నేను రైట్ నౌ అది తన పాస్ట్ వల్ల అంటే అది నాకు అర్థమైంది. ఫస్ట్ తన పాస్ట్ వల్ల ఎవ్రీథింగ్, కానీ ఒకవేళ ఆ పాస్ట్ అనేది లేకపోయింది ఉంటే మీకు ఎంత ఇది ఉండేది కదా. మీకు నమ్ముతారు లేదు, లాస్ట్ నేను ఎలా రిక్వెస్ట్ చేశానంటే తనకు గుర్తుంది లేదు, నేను చెప్పాను ఓకే ఫైన్ నువ్వు చేసుకుంటున్నావు అంటావు కదా, ఓకే ఫైన్ ఒక్కదాని వెళ్ళకు నేను వస్తాను అని చెప్పాను. నువ్వు వస్తే ఏం చేస్తావు అంటే అట్లీస్ట్ నేను ఒక బ్రదర్గా నిలుచుకుంటాను అక్కడ అని చెప్పాను లాస్ట్కి. నేను బ్రదర్గా నిలుచుకుంటాను, నేను ఒక్కదాన్ని నేను అలా వదలను. సో ఎందుకంటే నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు నమ్ముతారు లేదా సార్, తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఫస్ట్ అదే చెప్తాను అనుకున్నా, తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని. తనని చూసి నేను నిజంగా ఇన్స్పైర్ అయ్యాను. వై బికాస్ నాకు అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ ఎవరో ఒకరు పుష్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనమాట. ఇంత పుష్ ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చి కూడా నేను ఇంకా స్టేబుల్గా నిలుచుకోలేదు ఇండస్ట్రీలో. సో అలాంటిది సో తనకు ఎవరూ లేరు, తనకు తానే ఎవరు లేకుండా ఇండస్ట్రీలో అడుగులు అంచెలంచెలుగా వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కీర్తి భట్ అంటే అరే నాకు అమ్మాయి గురించి తెలుసురా అన్న ఒక బ్రాండ్ క్రియేట్ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అరే ఒక మగాడు అయ్యింది, సో అదే నువ్వు అమ్మాయి అని చెప్పేవాళ్ళు కాకుండా అరే ఒక మగవాడు అయ్యింది కూడా ఇంకా కిందనే ఉన్నాము, మనం హైట్స్కి రాలేకపోయాము అన్న ఒక గిల్ట్ ఉంటుంది. అలాంటిది ఒక అమ్మాయి ఎవరూ లేకుండా షీఈస్ హ్యావింగ్ దట్ నేమ్ అంటే ఆబ్వియస్లీ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ అనమాట. సో నాకు అనిపించింది అలాంటి ఒక అమ్మాయి ఒక్కటే ఎలా పంపించడము నాకు అనిపించలేదు. అంటే ఇంత మన కళ్ళ ముందు ఇంతగా ఎదిగి అంత ఫ్రెండ్షిప్ అంత అయినప్పుడు ఒక అమ్మాయిని అలాగే పంపించేసి నేను చెప్పాను
వాడు ఎవడో తెలియదు, ఏమో తెలియదు, ప్రొఫైల్లో వచ్చిందని చెప్పేసి ఓకే చేస్తున్నావు, వద్దు నేను ఉంటాను వస్తాను, నేను కావాలంటే ఆ అబ్బాయి నేనే మాట్లాడతాను, అబ్బాయి నువ్వు నీ కళ్ళ ముందే నేను రాఖీ కట్టించుకుంటాను, సో తనకు నాకు ఒక బ్రదర్హుడ్ సంబంధమే ఉంటుంది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, నేను కన్విన్స్ చేస్తాను, నువ్వు వద్దు నువ్వు రావద్దు అని పట్టింది అనమాట. ఎంత అంటే ఇట్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ 24 hours ఇదంతా జరిగిందనమాట. మళ్ళీ ఆల్రెడీ పెళ్లి చూపులు అయింది, వచ్చేసింది, ఏదో మాట్లాడింది, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అది అక్కడికే ఏం రియలైజ్ అయ్యారు? అది ఏంటో నాకు అర్థం కాలేదు. స్టిల్ నాకు క్వశ్చన్లో దేనికి అంత, అదేం ప్రాంక్ కాదు, అది జరిగింది, రియాలిటీగా జరిగింది, అంత ఓకే. దెన్ మళ్ళీ ఇంకా ఏమంటారు ఫ్యూచర్కి వచ్చినట్టు, అది ప్రజెంట్కి వచ్చినట్టు ఇలా ఎక్కడో వెళ్ళి మళ్ళీ వచ్చి మేబీ మా నాన్నకి ఇష్టం లేదేమో దానికి అది అక్కడికి. బట్ తను వాళ్ళ నాన్న చాలా నమ్ముతుంది. మనం యాక్చువల్గా మనము ఒక చిట్టీలు రాసి దేవుడి ముందు పెట్టేసి దేవుడు ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అలా కాకుండా తను మొత్తము పడుకునే ముందు మొత్తం వాళ్ళ నాన్నకి చెప్పేస్తాను అనమాట, నాన్న ప్లీజ్ క్లారిటీ అని చెప్పి. సో తన క్లారిటీ ఇచ్చిన తర్వాత షీ గో టేక్ ఎ డిసిషన్ అనమాట. అంటే చాలా క్రూషియల్ డిసిషన్స్, అపార్ట్ ఫ్రమ్ తను రెగ్యులర్ డిసిషన్ తీసుకుంటుంది, వెరీ క్రూషియల్ డిసిషన్స్ తను వాళ్ళ నాన్నకి చెప్తుంది అనమాట. సో ఆ క్రూషియల్ డిసిషన్లో నేను జస్ట్ పాస్ అయ్యాను. లేదు, నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే నాకు అదొక నమ్మకం, అది నాకు నాన్న అంటే లైఫ్ కదా, ఆల్రెడీ నేను చాలా పెయిన్ అనుభవించా. నా లైఫ్ ఒక పెయిన్ఫుల్ స్టోరీ అంటే నా లైఫ్కి వచ్చిన వాళ్ళది ఇంకా ఒక పెద్ద, రైట్ నౌ కూడా మేము దానివల్ల పెయిన్ అనుభవిస్తూనే ఉన్నా. రైట్ నౌ నిన్న కూడా అంతే, ఎవరి దగ్గరనో ఏదో చెప్పడము, ఇట్లాంటి కొన్ని నాకే తెలియదు అట్లాంటి దాన్ని, అది నిన్న కూడా నేను చాలా దాని నుంచి ఆలోచించడం జరిగింది. సో దట్ అంత బ్యాడ్ పాస్ట్ అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫ్యూచర్ గురించి నేను ఏదొక డెసిషన్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ నాకు పెయిన్ఫుల్గా, నా వల్ల కాదు అది, ఇంకా నా మనసు నా బాడీ అవన్నీ తీసుకున్నంత శక్తి నాకు లేదు దానికి. అట్లాంటిది ఏదైనా ఉంటే నాన్న ముందు పెట్టేస్తా. సో దట్ అది డ్రీమ్లో రావడము, ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ద రైట్ పర్సన్ అని కొంచెం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ నెక్స్ట్ డేనే వెళ్ళి ఫిల్మీ స్టైల్లో నేను ప్రపోజ్ చేసేసాను. అంత లేదు, బట్ అప్పుడు కూడా నాకు పడింది, నువ్వు ఇప్పుడు కూడా నేను అసలు నమ్మలేదు, అసలు నమ్మలేదు. నేను చెప్పాను నువ్వు ఏం చెప్పి నేను నమ్మను అంటే, అరే లేదురా నిజమే రా అని చెప్తుంది, నేను నమ్మలేదు. మళ్ళీ లాస్ట్కి షూర్ 100% పక్కా చెప్పు అని చెప్తే 2 సార్లు గిల్లించుకొని నిజం చెప్తున్నావు కదా అని చెప్తే అప్పుడు అని చెప్పింది. అంత అయ్యి కూడా నెక్స్ట్ డే మేము బెంగళూరుకి వెళ్ళాము, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఇన్పుట్లో అరే ఎందుకో ఇప్పుడు వద్దురా అమ్మోళ్ళు చెప్పేది అని చెప్తుంది. నేను చెప్పాను అది ఏంది, ఎర్లీ మార్నింగ్ 3:30కి ల్యాండ్ అయ్యాము అక్కడ. సో ఇంటికి వెళ్తున్న టైంకి అప్పుడు క్యాబ్లో కూర్చొని ఇంటికి వెళ్తున్నా, ఆ టైంలో అరే ఇంకొకసారి ఆలోచించు, ఇప్పుడే చెప్దామంటావు అమ్మోళ్ళకి, కొద్దిగా టైం తీసుకొని చెప్దాం లేరా అంటే అది కావాలని చెప్పాను. నేను చెప్పాను కాదు అమ్మకి ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని బయలుదేరుతాను, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఎందుకో నాకు అనిపించలేదు, వద్దు కొంచెం టైం తీసుకుందాం ముందు అని చెప్పి నేను చెప్పాను, వదిలే ఇక్కడే దిగేస్తాను క్యాబ్లో, రిటర్న్ వెళ్ళిపోతాను హైదరాబాద్కి అని చెప్పాను. క్లియర్ చెప్పాను అనమాట. వద్దు పర్లేదు నువ్వు చెప్దాం అని చెప్పింది. ఆ రోజు నాకు మళ్ళీ చుక్కలు కనిపించింది నాకు సీరియస్లీ.